అసలు అన్ని కోట్ల మందిని ఒక్క చోట స్నానం కొరకు పరిగెత్తడం అంటే ప్రపంచంలో వింతైన విషయం అంట. కొన్ని కోట్ల మంది వెళ్తున్నారు. సాధ్యం అక్కడ ఎవరికి వాళ్ళకి ఆ అవకాశం లేదు, వేరే దేశాల వాళ్ళకి. కూడితే ఓ సభలో కూడొచ్చు, 1,00,000 మంది కూడొచ్చు, 5 లక్షల మంది కూడొచ్చు, 10 లక్షలు కూడొచ్చు. కానీ ఇప్పటికీ 4 కోట్లు అయిపోయినారు. అంటే ఈరోజు వరకే 4 కోట్ల మంది ఒక స్నానం కొరకు తాపత్రయపడడం ఏంది అని అనుకోండి. అందరూ తెలియని వాళ్ళే ఉంటారా? ఎక్కడో ఉన్నటువంటి నాగసాధువులు ఆ హిమాలయ పర్వత ప్రాంతాలలో ఆకులు అలములు తింటూ దొరికినది తినుకుంటూ ఆ హిమ ప్రాంతాలలో ఉండేటువంటి సాధారణ వ్యక్తుల వాళ్ళంతా కూడాను భగవతత్వమే తప్ప అన్నీ మెరుగినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాపంచిక సుఖాల పట్ల వాళ్ళకి నమ్మకం లేకుంటుంది. అటువంటి సాధువులకు ఆ డేట్ ఎట్లా తెలుస్తుంది? ఎట్లా వస్తారు వాళ్ళు? ఆ కుంభమేళ జరుగుతుందనే విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయా? ఇంకేమో మీలాంటి ఛానల్స్ ఉంటాయా? ఏవి లేవు కదా. ఏవి లేని చోటు నుంచి ఎట్లా రాగలుగుతారు? దీనికి సమాధానం కష్టమైన విషయం. వాళ్ళు అడిగితే కూడా వాళ్ళు చెప్పలేరు. మాకేదో ఆ స్థితి కలిగింది, మా మనసులో ఒక మెరుపు చేసింది, మేము వెళ్ళాలి అనేటువంటి ఒక ఆదేశం మాకు అందింది, ఆ ఆదేశం భగవంతుడి నుంచి వస్తుందని అందరూ నమ్ముతారన్నమాట. అటువంటి వాళ్ళు కూడా వచ్చి అక్కడ స్నానం చేస్తున్నట్టు గంగానది యొక్క పవిత్రత అన్నమాట.